ఇలా చికెన్ కర్రీ ఎలా తయారు చేయడం చూద్దాం. ముందుగా నేను అర్ధ కిలో చికెన్ తీసుకున్నాను. దీనికి సరిపడా ఉల్లిగడ్డలు దంచుకున్నాను, వెల్లిపాయ ముద్ద, అల్లం, బగారాకు, చెక్క, లవంగాలు, టమాటా, మిర్చి, పసుపు, ఉప్పు, కారం, పచ్చి ధనియాల పొడి, ఎంచిన ధనియాల పొడి. ఓకే ఫ్రెండ్స్, అన్నీ రెడీగా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఎలా చేయడమో చూద్దాం. ఇప్పుడు మనం కట్టెల పొయ్యి మీద వండుకుంటున్నాం కాబట్టి గంజికు బూడిద పెట్టుకోవాలి ఇలా, ఎందుకంటే మసి పడితే తొందర పోవడానికి. కట్టెల పొయ్యి మీద వండుకున్న ఏ కూర అయినా చాలా బాగా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు తగినంత నూనె పోసుకోండి. ముందుగా బగారాకి వేయండి, కొంచెం చెక్క, లవంగాలు, ఎల్లిగడ్డ ముద్ద, గడ్డ ముద్ద, అల్లం ముద్ద, టమాటా, పసుపు తగినంత, ఉప్పు తగినంత, కిలో చికెన్కు ఒక చెంచా వేసుకోవాలి. అర్ధ కిలో చికెన్కు సగం చెంచా. ఇలా తీసుకొని కొన్ని నీళ్ళు యాడ్ చేయండి. ఓకే, ఇప్పుడు దీన్ని కూరలో పోసుకుందాం. ఇలా చేయడం వల్ల తొందరగా కారం ముక్కకు స్ప్రెడ్ అవుతుంది.
ఓకే, చికెన్ ఉడికింది. పచ్చి ధనియాల పొడి, ఎంచిన ధనియాల పొడి సరిపడా వేసుకోవాలి. ఓకే, 5 నిమిషాలలో దించేసుకోవాలి. ఇంతే, చికెన్ వండడం ఎంత సులభం చూశారు కదా, మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం తెలంగాణ ఫుడ్ ఫ్యాక్టరీని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.